విద్య రకాలు. విద్యను పాఠ్య ప్రణాళిక బోధన పద్ధతుల ఆధారంగా 3 రకాలుగా విభజించారు. 1 నియత విద్య, 2 యాదృచ్ఛిక విద్య, 3 నిరంతర విద్య. ఫస్ట్‌ది నియత విద్య. ముందుగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణీత కాలంలో పద్ధతి ప్రకారం జరిగే విద్య నియత విద్య. దీని కేంద్రం ఏమిటి? పాఠశాల. ముందుగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణీత స్థలంలో ఒక పద్ధతి ప్రకారం జరిగేటువంటి విద్యనే నియత విద్య అని అంటాము. ఉదాహరణకి పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయం. సెకండ్ది యాదృచ్ఛిక విద్య. ముందుగా ఒక లక్ష్యాన్ని కానీ నిర్ణీత సమయం లేకుండా అభ్యసనం జరుగుతుంది అని అభ్యసనకి తెలియకుండా జరిగే విద్య. వ్యక్తి ఈ విద్య ద్వారానే ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాడు. వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఈ విద్య జరుగుతూనే ఉంటుంది. వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగేటువంటి విద్యని యాదృచ్ఛిక విద్య. పరిసరాల్లో వ్యక్తి పొందే ప్రతి అనుభవం కూడా యాదృచ్ఛిక విద్య కిందికే వస్తుంది. ఉదాహరణకి కుటుంబం, సమాజం, సాంఘిక మత పరిస్థితులు ఇవన్నీ యాదృచ్ఛిక విద్యనే. నెక్స్ట్ నిరంతర విద్య. విద్య పూర్తి కాకుండా మధ్యలో బడిమ అనేవేసిన వారి కోసం నూతనంగా వచ్చిన ప్రక్రియే నిరంతర విద్య. దీనినే దూర విద్య అని అంటారు. ఉదాహరణకి దూర విద్య కేంద్రాలు. విద్యా ప్రక్రియలు. విద్యను బోధన ప్రక్రియంగా భావించినట్లయితే దీనిలో ఉపాధ్యాయుడు, విద్యార్థి, బోధన విషయం ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకొని విద్యను 3 ధృవాలుగా వర్గీకరించారు. అందులో ఏకధ్రువ ప్రక్రియ. ఏకధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్రుడు. విద్యార్థితో సంబంధం లేకుండా మొత్తం విద్య ఉపాధ్యాయుడే ఆధిపత్యం చెలాయిస్తాడు. దీనిని మనం పురాతన పద్ధతి అని కూడా అంటాము. నెక్స్ట్ ద్విధ్రువ ప్రక్రియ. దీన్ని జాన్ ఆడమ్స్ ప్రతిపాదించాడు. ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఉంటారు. వారు ఒకరిపై ఒకరు ప్రభావం చూపిస్తారు. ఒకరు బోధిస్తే మరొకరు నేర్చుకుంటారు. ఒకరు నిర్దేశిస్తే మరొకరు అనుసంధిస్తారు. ఉపాధ్యాయునికి విద్యార్థి మధ్య సంబంధం బలంగా ఉంటుంది. ద్విధ్రువ ప్రక్రియలో ద్వి అంటే 2 అలా గుర్తుపెట్టుకోండి, టీచర్, విద్యార్థి. నెక్స్ట్ త్రిధ్రువ ప్రక్రియ. త్రిధ్రువ ప్రక్రియని జాన్ డూయి ప్రతిపాదించాడు. దీంట్లో ఉపాధ్యాయుడు, విద్యార్థి, పాఠ్య విషయం. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడికి ఎంతటి ప్రాధాన్యత ఉందో విద్యార్థికి అండ్ సమాజానికి కూడా అంతే ప్రాధాన్యత కలిగించిందే ఈ త్రిధ్రువ ప్రక్రియ. త్రిధ్రువ ప్రక్రియ ఆధునిక పద్ధతి. ఏకధ్రువ ప్రక్రియ, ద్విధ్రువ ప్రక్రియ, త్రిధ్రువ ప్రక్రియ.